సంపన్న వర్గాల గ్యాస్ సబ్సిడీకి బ్రేక్ వేయాలని డిసైడ్ అయింది కేంద్ర పెట్రోలియం శాఖ. 10 లక్షల ఆదాయం దాటిన వారికి కోత పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే గివ్ ఇట్ అప్ అంటూ ప్రధాని పిలుపునిచ్చినా చాలా తక్కువ మంది ముందుకొచ్చారు. దీంతో ఇక యాక్షన్ ప్లాన్ అమలు చేసేందుకు రెడీ అయింది. అర్హులకు మాత్రమే బెనిఫిట్ అందేలా చేస్తామంటోంది. గ్యాస్ సబ్సిడీ కోతపై మరోసారి దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. సంపన్న వర్గాలకు సబ్సిడీలో కోత పెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం కొత్త మార్గదర్శకాలను రెడీ చేసింది. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 10 లక్షల కన్నా ఎక్కువగా ఉంటే సబ్సిడీ ఉండదని తెలిపింది. కొత్త ఏడాది మొదటి రోజు నుంచే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది కేంద్ర పెట్రోలియం శాఖ. నేరుగా బ్యాంక్ అకౌంట్లో సబ్సిడీ బదిలీ పథకంతో సిలిండర్లు పక్కదారి పట్టడం ఆగిపోయింది. దీంతో కొన్ని కనెక్షన్లు రద్దయిపోగా ప్రస్తుతం దేశంలో 14,78,00,000 మందికి సబ్సిడీ ధరకు సిలిండర్ లభిస్తోంది. ఇప్పుడున్న గ్యాస్ కనెక్షన్లలో చాలా వరకు సంపన్నులున్నారని గుర్తించిన కేంద్రం పేదలకు మాత్రమే సబ్సిడీ గ్యాస్ ఇచ్చేందుకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే గివ్ ఇట్ అప్ అంటూ పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ పిలుపుతో కేవలం 57,50,000 మంది సంపన్నులు మాత్రమే గ్యాస్ సబ్సిడీ వదులుకున్నారు. రెండు 2014-15 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ భారం 40,551 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలోనే 8,814 కోట్ల సబ్సిడీ భారం పడింది. దీంతో ఉన్నత ఆదాయ వర్గాల గ్యాస్ సబ్సిడీకి బ్రేక్ వేసేందుకు సర్కార్ రెడీ అయింది. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 10 లక్షల కన్నా ఎక్కువగా ఉంటే గ్యాస్ సబ్సిడీ తొలగిస్తామని ప్రకటించింది. ఇందులోనూ చిన్న వెసులుబాటు కలిగించింది కేంద్ర పెట్రోలియం శాఖ. గ్యాస్ సబ్సిడీ వదులుకోవడానికి వినియోగదారుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలని నిర్ణయించింది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే టైంలోనే ఈ డిక్లరేషన్ తీసుకోనున్నారు.